గురయ్యారు. అందరినీ మరణము బంధించింది. అందరినీ మరణము కాపరిగా ఉండి ఏం చేసింది? సమాధుల నుంచి బయటికి రాకుండా చేసింది. అందుకు సమాధులన్నీ, అందరి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, తెరవబడిన సమాధి కనిపిస్తుంది. ఎవరిదది? ఎవరిదది? మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తెరవబడిన సమాధిగా ప్రపంచ చరిత్రలో కనిపిస్తుంది. ఎప్పటికీ ఎందరో కోట్ల మంది ప్రతిరోజు వెళ్ళి ఆ సమాధిని చూసి వస్తున్నారు. ఆ సమాధిని చూసి దాని లోపలికి వెళ్ళి అలా ఒక్కసారి ఆ గోడ మీద చూస్తే ఏముందట? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని మత్తయి సువార్త 28:6 అక్కడ రాశారట. అంటే అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడింది. అంటే యేసుక్రీస్తు వారిని మరణం ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. ఇప్పుడు మీరు చదివితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణానికి సాధ్యం కాలేదట యేసుక్రీస్తు వారిని బంధించడం. మరణానికి సాధ్యం కాలేదట. ఎక్కడికి వెళ్తాను అని కాపలా కాసి ఆయన్ని ఉంచేయటం మరణానికి సాధ్యం కాలేదా? అందుకే మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా చరిత్రలో యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. మరణపు మెడలు వంచి, ఏమండి, మరణ బంధకాలను తెంచి మహాయోధుడుగా యేసుక్రీస్తు వారి చరిత్రలో మనకి కనిపిస్తున్నాడు. మరణపు మెడలు వంచిన వాడు, మరణ బంధకాలు తెంచిన మహాయోధుడు యేసుక్రీస్తు. మరణపు ముళ్ళును విరిచిన వాడు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు.